ఆయన దాని నా ముందర విప్పక అది లోపటను వెలుపటను వ్రాయబడినదయుండె. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును ఆయన అందులో వ్రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు, ఈ గ్రంథమును భక్షించు. ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను చూచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. అంతలో ఆత్మ నన్నెత్తుకుని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయనున్న స్థలం నుండి ఆర్భాటముతో నా వెనక పలుకుట వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చెప్పుడును వాటి ప్రక్కన నుండి చక్రములతో అనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడను. నేను కేబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమందు కాపురమును చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయో కదలకయో నున్నవాడని 7 దినములు వారి మధ్య నుంటిని.